హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇంకో కథతో వచ్చేసాము. ఒక అడవిలో అన్ని జంతువులు కలిసి ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ అడవికి రాజు మృగరాజు సింహం, మంత్రి కుందేలు. కుందేలు అన్ని జంతువులకు ఈ సమావేశానికి సంబంధించిన సందేశాన్ని పంపించింది. కొద్దిసేపటి తరువాత సమావేశం మొదలైంది. రాజైన సింహం దర్జాగా సింహాసనం మీద కూర్చుంది. మంత్రి కుందేలు సమావేశాన్ని ప్రారంభించింది. అంతలోనే చిట్టి అనే చిలుక సమావేశానికి రాబోతుండగా, చిట్టి, నిన్ను మృగరాజు రావద్దని చెప్పారు. ఈ రోజు నుంచి అడవిలోని మిగతా జంతువులతో నువ్వు మాట్లాడకూడదు. నీ దారి నీదే. మహామంత్రి, నేను చేసిన నేరమేంటి? ఎందుకు మిగతా జంతువులతో మాట్లాడకూడదు? చిట్టి, నిన్ను బహిష్కరించాం. ఇక కారణాలతో పనిలేదు. తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మృగరాజు అనగానే చిట్టి ఒక్కసారిగా భయపడింది. వెళ్ళిపోతూ తిరిగి తన స్నేహితుడైన కర్ణిక అనే కాకివైపు దీనంగా చూసింది. భయపడకు చిట్టి, నీకు నేనున్నాను అంటూ దూరంగా ఉన్న ఆ జామ చెట్టు మీదకు వెళ్ళమంటూ దానికి సైగ చేసింది. చిట్టి అలాగే వెళ్ళి చెట్టుపైన వాలింది. మృగరాజు కనబడకుండా కొమ్మల మధ్య కూర్చొని నక్కి చూస్తోంది. కర్ణిక, బహిష్కరణకు గురైన వారితో మాట్లాడితే నీకు కూడా అదే శిక్ష పడుతుంది అని హెచ్చరించింది కుందేలు. సమస్య ఏదైనా ఉంటే వేదిక ముందు అందరూ వినబడేలా కనబడేలా చెప్పు. అంతేకాని చిట్టితో నువ్వు అలా సైగలు చేస్తూ మాట్లాడడం సరికాదు. అందరి ముందు కుందేలు తనను 2 సార్లు హెచ్చరించడంతో కర్ణికకు కోపం వచ్చింది. మౌనంగా ఉంటే తప్పు ఒప్పుకున్నట్లు అవుతుందని అనుకుంది. సమస్య వస్తే రాజుకు చెప్పుకుంటారు, కానీ ఇక్కడ రాజే సమస్య అయినప్పుడు ఎవరికి చెప్పను, ఎలా చెప్పను అని ధైర్యం తెచ్చుకుని అంది కర్ణిక. దాని మాటలకు మృగరాజు ఎలా స్పందిస్తుందోనని ఏనుగు, జింక, నక్క, తోడేలు భయంగా కుసకుసలాడుకుంటున్నాయి. ఇప్పుడు కర్ణికని గట్టిగా శిక్షిస్తారు. కాదు, చిట్టినే శిక్షిస్తారు. కాదు, ఇద్దరిని శిక్షిస్తారు. ఆగండి, మీలో మీరు అలా అనుకోవద్దు. రాజుగారు చూసుకుంటారు. మృగరాజు సింహాసనం మీద నుంచి లేచింది. శభాష్ కర్ణిక, అణిచివేత తిరుగుబాటుకు ప్రధాన కారణం అవుతుందని నిరూపించావు. నీ స్నేహితుడిని బహిష్కరించడంతో ఆవేశంగా మాట్లాడుతున్నావు. ఆవేశం కాదు మృగరాజా, నా చిట్టిని ఎందుకు వెళ్లివేశారో చెప్పండి చాలు. మొన్న జరిగిన సమావేశానికి చిట్టి పావుగంట ఆలస్యంగా వచ్చింది. అప్పుడు సమయపాలన పాటించిన వారిని బహిష్కరించమని మృగరాజు నాతో చెప్పాడు. నేను అలాగే చేశా. దూరం నుంచి చిట్టి అంతా గమనిస్తోంది. ఇప్పుడు కర్ణిక ఏ విధంగా చిట్టిని సమర్థిస్తుందోనని మిగతా జంతువులన్నీ ఆసక్తిగా ఎదురుచూడసాగాయి. అయితే మొన్న జరిగిన సమావేశానికి మన రాజు కూడా అరగంట ఆలస్యంగా వచ్చారు కదా, అంటే సమయపాలన మాకే తప్ప రాజుగారికి వర్తించదా? ఇదెక్కడి న్యాయం అంటూ కర్ణిక కొంచెం గట్టిగానే అడిగింది. భలే అడిగావు మిత్రమా, నిజమైన స్నేహితుడు అనిపించుకున్నావు అని మనసులోనే అనుకుంది చిట్టి. కర్ణిక మాటలకు సింహం ఏం చెబుతుందోనని మిగతా జంతువులన్నీ ఆసక్తిగా గమనించసాగాయి. నీ ధైర్యం నాకు నచ్చింది. చిట్టి ఆ రోజు ఎందుకు ఆలస్యంగా వచ్చిందో కనుక్కో. అప్పుడు ఎందుకు బహిష్కరించానో చెబుతాను అని సింహం అనడంతో కర్ణిక చెట్టుపైన ఉన్న చిట్టిని రమ్మని పిలిచింది. ఓ చిట్టి మిత్రమా, ఇక్కడికి రా, రాజుగారు పిలుస్తున్నారు. అది భయంగా మృగరాజుకు ముందు వచ్చి వాలింది. చిట్టి, ఆ రోజు ఎందుకు ఆలస్యంగా వచ్చావు? వివరంగా చెప్పు. బద్ధకంగా అనిపించి ఆ రోజు కాస్త ఆలస్యంగా నిద్ర లేచాను. ఒక్కరోజు ఆలస్యంగా రావడం అంత పెద్ద నేరమా అని గట్టిగానే అడిగింది చిట్టి. నేరమే.
చిన్న కత్తిపోటు పెద్ద జంతువుల్ని కూడా చంపగలదు. నీ దృష్టిలో ఆలస్యం అమృతం కావచ్చు, కానీ నాకు విషం. నీ ఆలస్యం కారణంగా ఆ రోజు ఏమైందో నీకు తెలుసా? అని మృగరాజు గట్టిగా ప్రశ్నించింది. మిగతా జీవులన్నీ మృగరాజు వైపు ఆశ్చర్యంగా చూశాయి. ఆ రోజు సమావేశం మొదలయ్యే ముందుగా కుందేలు నా గుహ వద్దకు వచ్చింది. అందరూ వచ్చారా అని కుందేలును అడిగాను. చిట్టి ఇంకా రాలేదు అని చెప్పింది. నేను వెంటనే అప్రమత్తమై అది ఉండే చోటుకే వెళ్ళాను. అప్పుడు చిట్టి నిద్రలో ఉంది. అప్పటికే వేటగాళ్ళు చిట్టి ఒంటరిగా ఉందని గమనించి వలవేయబోతుండగా నా అలికిడి విని పారిపోయారు. చిట్టి మేల్కొన్నాకే నేను సమావేశానికి వచ్చాను. గుంపుగా ఉంటే వేటగాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. అందుకే ఒక అంచనాతో సమావేశం పేరుతో అందరినీ ఒక దగ్గరగా చేరుస్తున్నారు. మంత్రి కుందేలు నాకు సహకరిస్తోంది. ఇప్పుడు చెప్పండి, సమావేశానికి ఆలస్యంగా చిట్టి వచ్చిందా నేనా? అంటూ అందరి వైపు చూస్తూ అడిగింది మృగరాజు. కారణం తెలిసి కర్ణిక మౌనంగా ఉండిపోయింది. అని చిట్టి సిగ్గుతో తలదించుకుంది. నన్ను మన్నించండి రాజా. బద్ధకం పనికిరాదనే విషయం మరొకసారి తెలియజేయాలనే మంత్రి కుందేలుతో కలిసి బహిష్కరణ నాటకం ఆడా. మీ అందరి క్షేమమే నాకు ముఖ్యం. మనం ప్రతిసారి అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మనం ఆహారం సేకరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని సింహం అనగానే జంతువులన్నీ మృగరాజుకు జై కొట్టాయి. ఆనాటి నుండి అందరూ అప్రమత్తంగా ఉంటూ వాళ్ల జీవనాన్ని సాగిస్తున్నారు. జీవితంలో ఎప్పుడు కూడా అప్రమత్తత, సమయస్ఫూర్తి చాలా ముఖ్యమైనవి. మనం బద్ధకాన్ని వినాడినప్పుడే మన జీవితంలో ప్రగతి అనేది సాధ్యమవుతుంది అని మనకు ఈ కథ ద్వారా తెలుస్తున్న నీతి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఇతరులతో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని కథలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనున్న గంట సింబల్ నొక్కండి.